హే హ్యాపీస్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం ప్రపంచంలోనే మహావిష్ణువు కూర్మావతారంలో వెలిసిన ఏకైక ఆలయమైన శ్రీకుర్మ ఆలయాన్ని దర్శించుకున్నాం కదా. ఈ వీడియోలో మనం శ్రీకుర్మం నుండి 13 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయమైన అరసవెల్లి ఆలయ విశేషాలు, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణానికి 2.5 కిలోమీటర్ దూరంలో అరసవెల్లిలో ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి ముందుగా శ్రీకాకుళానికి 13 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆముదల వలస దగ్గర శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. అక్కడి నుండి ఆటో లేదా బస్సులో 13 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీకాకుళం పట్టణానికి చేరుకొని అక్కడి నుండి ఆటోలో ఈ అరసవెల్లి ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. కురుపాండవుల యుద్ధంలో జరగబోయే బంధునాశనాన్ని చూడలేని బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. అలా తీర్థయాత్రలు చేస్తున్న బలరాముడు ప్రస్తుతం శ్రీకాకుళం ఉన్న ప్రాంతానికి వస్తాడు. అప్పుడు అక్కడ కరువు ఎక్కువగా ఉంటుంది. తమను ఈ బాధ నుంచి విముక్తి చేయాల్సిందిగా అక్కడి ప్రజలు బలరాముడిని ప్రార్థిస్తారు. దీంతో బలరాముడు తన ఆయుధమైన నాగలితో భూమిపై పొడిచి నీళ్లు వచ్చేలా చేస్తాడు. నాగలి నుండి నీరు వచ్చి నదిగా ప్రవహించడం వల్ల దీనిని నాగావళి అని అంటారు. ఇక ఈ నాగావళి తీరంలో 5 విశిష్ట దేవాలయాలను నిర్మించారు. అందులో 4వది శ్రీకాకుళం పట్టణంలో వెలిసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో దేవతలందరూ వెళ్ళి అక్కడి పరమేశ్వరుణ్ణి దర్శించుకొని వెనుదిరుగుతారు. ఈ క్రమంలోనే ఇంద్రుడు కూడా ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి అక్కడికి వెళ్తాడు. అయితే అప్పటికే కాలాతీతమైనందువల్ల ద్వారపాలకులుగా ఉన్న నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు కాలాతీతమైనందువల్ల ఇప్పుడు పరమేశ్వరుడి దర్శనం కుదరదని చెబుతాడు. అయితే ఇంద్రుడు వారితో వాగ్వాదానికి దిగుతాడు. అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహంతో తన కొమ్ములతో ఒక విసురు విసురుతాడు. దీంతో ఇంద్రుడు 2 పర్లాంగుల దూరంలో పడతాడు. ఇంద్రుడు పడిన ఆ స్థలాన్ని ఇంద్రపుష్కరిణి అంటారు. అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవాను ప్రార్థిస్తాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమై నీవు పడిన చోట వజ్రాయుధంతో తవ్వమని చెప్పగా ఇంద్రుడు అలాగే చేస్తాడు. దీంతో అక్కడ సూర్యభగవానుడి విగ్రహంతో పాటు ఉష, ఛాయ, పద్మిని విగ్రహాలు లభిస్తాయి. అటుపై ఇంద్రుడు దేవాలయం నిర్మిస్తాడు. అదే ఈనాటి అరసవెల్లి క్షేత్రం. ఇక ఈ ఆలయంలో సూర్యభగవానుడిని పూజించిన వారు అన్ని కష్టాలు తొలగిపోయి హర్షంతో వెళ్తారు కాబట్టి ఈ గ్రామాన్ని హర్షవెల్లి అని పిలిచేవారు. ఈ హర్షవెల్లి కాలక్రమంలో అరసవెల్లి అయిందని చెబుతారు. శ్రీకుర్మం దర్శనం చేసుకొని మధ్యాహ్నం 12:30కి అరసవెల్లికి స్టార్ట్ అయ్యాము. శ్రీకుర్మం నుండి అరసవెల్లి 13 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలా 15 నిమిషాలు ప్రయాణం చేశాక 12:45 నిమిషాలకు అరసవెల్లి చేరుకున్నాము. ముందుగా గోశాలను చూసుకొని కొంత ముందుకు వెళ్తే మనకి ఎడం వైపు ఇంద్రపుష్కరిణి కనిపిస్తుంది. ఈ ఇంద్రపుష్కరిణి ఎదురుగానే కేశఖండనశాల ఉంటుంది. ఒక్కరికి 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదిగోండి ఆ ఎదురుగా కనిపిస్తుంది ఆలయం. ఆలయంలోకి వెళ్లే ముందు ఈ ఇంద్రపుష్కరిణిలో స్నానం లేదా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. మేము ఈ ఆలయానికి ఆదివారం వెళ్ళాము. సో అందుకే ఇంతమంది జనాలు ఉన్నారు. ఈ ఆలయానికి ఎదురుగా చెప్పుల స్టాండ్ ఉంటుంది. మీకు కనిపిస్తుంది 100 రూపాయల క్యూ లైన్. ఆ క్రింద ఉన్నది ఉచిత క్యూ లైన్. ఎక్కువ జనం ఉండడంతో మేము 100 రూపాయల దర్శనానికి వెళ్తున్నాము. చరిత్ర పుటలను తిరిగేస్తే అరసవెల్లిలోని శ్రీ సూర్య దేవాలయాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజుల్లో ప్రముఖుడైన దేవేంద్రవర్మ క్రీస్తు శకం 545లో నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక్కడి ప్రధాన విగ్రహం ఒకే అరుణశిల అంటే ఎర్రటి రాయితో చెక్కబడింది మరియు ఇది సుమారు 5 అడుగుల ఎత్తు ఉంటుంది. స్వామివారు 7 గుర్రాలు పూనించిన రథంపై నిలబడి ఉంటారు. ఈ గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి.
వీటికి సారథిగా అరుణుడు ఉంటాడు. స్వామివారికి ఇరువైపులా ఉష, ఛాయ మరియు పద్మిని అనే ముగ్గురు దేవేరులు ఉంటారు. అలాగే మరాఠా మరియు పింగళ అనే ద్వారపాలకులు ఉంటారు. ప్రతి ఏటా రథసప్తమి రోజున స్వామివారికి నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ రోజున లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. సాధారణ రోజుల్లో స్వామివారి విగ్రహం వివిధ అలంకారాలతో కప్పబడి ఉంటుంది. కానీ రథసప్తమి నాడు మాత్రమే దాని పూర్తి శిల్ప సౌందర్యాన్ని చూడవచ్చు. ఆదివారాలు మరియు కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అరసవెల్లి ఆలయంలో ప్రతి ఏటా 2 సార్లు జరిగే ఒక అద్భుత దృశ్యం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. మార్చి మరియు అక్టోబర్ నెలల్లో సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి మారే సమయంలో ఉదయించే లేత సూర్యకిరణాలు ఆలయ రాజగోపురం నుండి నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. సుమారు 500 అడుగుల దూరం ప్రయాణించి 5 ద్వారాలను దాటుకొని ఈ కిరణాలు మొదట స్వామివారి పాదాలను, ఆపై శిరస్సు వరకు తాకుతాయి. ఈ దృశ్యం సుమారు 8 నిమిషాల పాటు భక్తులను పరవశింపజేస్తుంది. ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇదొక గొప్ప నిదర్శనం. ఎందుకంటే ధ్వజస్తంభం లేదా ఇతర మండపాలు ఈ కిరణాలకు అడ్డుపడకుండా నిర్మించబడ్డాయి. ఈ ఆలయ నిర్మాణంలో సున్నం, బెల్లం మరియు కలబంద రసాన్ని ఉపయోగించడం వల్ల ఇది శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉంటుందని తెలుస్తుంది. ఈ కిరణ స్పర్శను వీక్షించడం వల్ల కంటి సమస్యలు మరియు ఇతర ఆరోగ్య రుగ్మతులు తొలగిపోతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి 3:30 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వస్తే మనకి ఉచిత అన్నదానం ఉంటుంది. ఇదండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ విశేషాలు. మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.